జై తెలంగాణ. అందరూ ఒకసారి చేయలేపాలా? జై తెలంగాణ. అందరు బాగున్నారా? అంత మంచిదేనా? పక్కానా ఈసారి? గౌరవనీయులు సోదరులు, ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీ అందరి కోసం గౌరవ పార్లమెంట్ సభ్యులు బివి పాటిల్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాణిక్రావు గారు, ఎమ్మెల్సీ వెంకటేశ్వర గారు, అదేవిధంగా గౌరవనీయులు ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే గోషామహల్ కార్పొరేటర్ సోదరుడు ముఖేష్ సింగ్ గారు, మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే మంగళహాట్ కార్పొరేటర్ సోదరి శ్రీమతి పరమేశ్వరి సింగ్ గారు ఆగే ఆకే నమస్కారం తో కలిసి పరమేశ్వరి సింగ్ గారు, గౌరవనీయులు బేగం బజార్ నుంచి మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే కార్పొరేటర్ సోదరి శ్రీమతి కుమారి పూజా వ్యాస్ బిలాల్ గారు, సోదరి మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే गन फाउंड्री कॉर्पोरेटर तिरिगी थोड़ा पीछे हो जाइए, ममता कॉन्वेंस थोड़ा पीछे हो जाइए. मल्ली मी अंदर आशीर्वादंतो तिरिगी కాబోయే गन फाउंड्री कॉर्पोरेटर सोदरी ममता संतोष गुप्ता गारू. पिछली बार हम लोग 5 वोट से मिस कर गए. पिछली बार 5 वोट से जामबाग गया, वरना सेंचुरी तभी मार देते. इस बार जामबाग जिताओ, सेंचुरी मारेंगे. हमारे आनंद भाई को जिता लो. यहां पे जितने भी हमारे भाई और बहन शामिल है, आप सभी लोगों से, आप सभी को मैं पहली बात तो नमस्कार प्रणाम. मी अंदर की नमस्कारम. सीनियर नायकुलु నందు బిలాల్ గారు, నందు బిలాల్ వ్యాస్ గారు, గౌరవనీయులు మహేందర్ గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు అరిగెల నాగేశ్వరరావు గారు, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు నేను తెలియజేసుకుంటా ఉన్నా. 5 ఏళ్ల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి मल्ली मी दर को पोईन सारी 5 साल पहले जब हम आपके पास आए थे वोट मांगने, आशीर्वाद मांगने, तो आपने बहुत शानदार जीत गोशामहल कॉन्स्टिट्यूएंसी में हमको दिया. गन फाउंड्री से ममता को जिताया, मंगलहाट से परमेश्वरी जी को जिताया, गोशामहल से मुकेश भाई को जिता लिया, और हमारे जामबाग से 5 वोट से, बस सिर्फ और सिर्फ 5 वोट से आनंद भाई हार गए. बट इस बार यकीन है जीतेंगे. मैं आप सभी से प्रार्थना करता हूं, आप सभी से विनती करता हूं, एक बार सोचिए 6 साल में हैदराबाद और गोशामहल कॉन्स्टिट्यूएंसी में विकास के बारे में, या हैदराबाद शहर में अगर आज आप देखेंगे तरक्की के बारे में सोचिए. पहली बात मैं आपसे कहना चाहता हूं, यहाँ पे जितने भी हमारे व्यापारी भाई है, जितने भी व्यापारी हमारे भाई बंधु है, आप सभी लोगों से रिक्वेस्ट करता हूं, 6 साल पहले हर शॉप में, हर ट्रेडर के पास या तो इन्वर्टर या जनरेटर की जरूरत पड़ती थी. हर अपार्टमेंट में, हर घर में कम से कम 5, 6, 7 हजार रुपया लगता था. हर महीना डीजल का खर्चा लगता था. जब से केसीआर साहब आए, जब से तेलंगाना बनी, मैं आपको दावे के साथ कह सकता हूं, आज शिकायत की आपको मौका हमने नहीं दिया. बिजली की तरफ से कोई भी मौका नहीं दिया. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాకముందు కరెంటు ఉంటే వార్త. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత
కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇన్వర్టర్లు, జనరేటర్లు మాయమైనాయి, కానీ ఇన్వెస్టర్లు వస్తున్నారు. ఇన్వెస్టర్లు, పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే పెట్టుబడిదారులు మాత్రం వస్తూ ఉన్నారు. హైదరాబాద్లో పోయిన 6 సంవత్సరాలుగా 2 లక్షల కోట్ల పెట్టుబడితో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నారు వీళ్ళు ఇక్కడికి? కరెంటు బాగుంది, మంచినీళ్ళ సౌలత్ మంచిగా అయింది, టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు, ప్రశాంతమైన వాతావరణం ఉంది, కేసీఆర్ లాంటి దమ్మున్న లీడర్ ఉన్నాడు మనకనే ఉద్దేశంతోనే ఇంతమంది వస్తూ ఉన్నారు. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. హైదరాబాద్లో, తెలంగాణలో ఈరోజు పేదవారి సంక్షేమానికి సంబంధించినంత వరకు బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లో పేకాట క్లబ్బులు లేవు. గుడుంబా కూడా మన ధూల్పేటలో ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉంటే మొత్తం పోయింది. వాళ్ళకు కూడా పునరావాసానికి కూడా మనం ఆదుకుంటా ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్లో ఈరోజు అల్లర్లు లేవు, కర్ఫ్యూలు లేవు, ఎలాంటి గొడవ కూడా లేదు. నేను చిన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో హ్యాబిట్స్లో చదువుకున్న గ్రామర్ స్కూల్లో, ఆ గ్రామర్ స్కూల్లో చదువుకున్నప్పుడు ఆనాడు నాకు బాగా గుర్తున్నది, ప్రతి సంవత్సరం కనీసం వారం నుంచి 10 రోజులు పక్కా కర్ఫ్యూ ఉంటుండే. మీకు యాదకుండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను చెప్పేది తప్ప కరెక్టా? వారం 10 రోజులు కర్ఫ్యూ ఉంటుండేనా లేదా? పక్కా ఉంటుండే. మొన్నటికి మొన్న ఒక 9-10 ఏళ్ళ కిందట గోకుల్ చాట్ పేలుళ్ళు, లుంబిని పార్క్ పేలుళ్ళు కూడా మీకు యాదుకున్నాయి. శాంతి భద్రతలు ఎట్లుండేనో కేసీఆర్ గారు రాకముందు ఈరోజు ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్లో ఈరోజు చైన్ స్నాచింగ్లు లేవు, దొమ్మిలు లేవు, అల్లర్లు లేవు, మత కల్లోలు లేవు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు. అందరం కూడా కలిసి మెలిసి ఉన్నాం. हम सब लोग जहां से भी आके आज हैदराबाद को हमने जो घर बना लिया, हैदराबाद को जो हमने अपनाया और जो हैदराबाद ने हमको अपनाया, हम सभी लोग आज भाईचारे के साथ, खुशहाली के साथ 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 रह रहे हैं. कोई हमारे बीच में दरार नहीं, इकट्ठे हम लोग हैं, चाहे कहीं से भी हो. कुछ लोग राजस्थान से आए होंगे, कोई गुजरात से आया होगा, कोई बंगाल से आया होगा, कोई केरल से आया होगा, कोई आंध्रा से आया होगा, कोई रायलसीमा से आया होगा, बट हम सभी लोग आज साथ मिलकर रहते हैं. 6 साल से हैदराबाद में अमन है, शांति है, कोई तकलीफ नहीं है. मैं आप सभी लोगों से मैं रिक्वेस्ट करता हूं, आज हैदराबाद में गरीब आदमी खुश है. हम मजहब के नाम पे, जात के नाम पे सियासत नहीं करते हैं, राजनीति नहीं करते हैं. हम अलग अलग करके नहीं देखते हैं. हम तो कहते हैं ये सबकी हैदराबाद है, सबका विकास सबके साथ ही होगा, ये हम कहते हैं. बट आज हमारे कुछ भाई लोग कह रहे हैं कि ये सबका हैदराबाद नहीं है, ये चंद लोगों का हैदराबाद है. ये सरासर गलत रवैया है. मैं आप तमाम लोगों को याद दिलाना चाहता हूं, आज अगर आप एक बार सोचें, हैदराबाद में आज अगर गरीब के लिए हैदराबाद में जितने भी हमारे गरीब भाई है बहन हैं, उनके लिए क्या क्या प्रोग्राम किए जा रहे हैं एक बार आप सोचिए. शादी करते हैं तो कल्याण लक्ष्मी शादी मुबारक प्रोग्राम है. अगर प्रेग्नेंट है, इंस्टीट्यूशनल डिलीवरी है तो केसीआर किट है. बच्चा पढ़ने का है तो हॉस्टल में दाखिल कर सकते हैं. 1,20,000 रुपया गवर्नमेंट खर्चा करता है बच्चे पे, सारा देखभाल गवर्नमेंट करता है. अगर ओवरसीज पढ़ने जाना है, लिखने जाना है तो ओवरसीज स्कॉलरशिप है अंबेडकर जी के नाम पे, महात्मा ज्योतिबा फूले के नाम पे 20 लाख रुपया गवर्नमेंट देती है. इसके अलावा आज अगर खाना चाहें हैदराबाद में तो 5 रुपया आज अन्नपूर्णा सेंटर में अच्छा सा अच्छा खाना मिलता है. अगर सुस्ती हो गया, कोई तकलीफ है, स्वास्थ्य अगर ठीक नहीं तो बस्ती दवाखाना है. और मैं बोलते जा सकता हूं, बहुत सारे ऐसे प्रोग्राम हैं गवर्नमेंट की तरफ से जो पिछले 5-6 साल में हैदराबाद में हमने किया. आज हैदराबाद में रोजगार गरीब को मिलता है. फैक्ट्री चल रही है, फैक्ट्री 3-3 शिफ्ट चलता है. सारे शॉप्स, सारे ट्रेडर खुश है. हैदराबाद में आज हरासमेंट किसी की तरफ से नहीं है, ना अफसरों की तरफ से, ना गुंडा लोग की तरफ से, ना राउडी शीटरों की तरफ से, किसी की तरफ से किसी को कोई तकलीफ नहीं है. पर आज एक बार आप सोचिए, मैं सोचने के लिए आप सबसे विनती करता हूं, आज हम पूछ रहे हैं वोट और हम मांग रहे हैं और हम कह रहे हैं पिछले 5-6 साल में हमने कुछ काम किया. पानी का सहूलत थोड़ा बेहतर हुआ, बिजली 100% अच्छा हो गया,
रोड भी बना रहे हैं। एसआरडीपी में अगर आज देखेंगे तो आप फ्लाईओवर बन रही हैं, अंडरपासेस बन रही हैं, और उसके अलावा सैनिटेशन में भी थोड़ा हमने काम किया। हाँ, काम बाकी है, मैं जानता हूं। नालास पे काम करना है, तालाबों पे काम करना है, ड्रेनेज और सीवरेज सिस्टम ठीक करना है। जैसे मैं यहां पे आया, हमारे एमपी साहब बीबी पाटिल साहब ने एक चिट्ठी दिया, बोले कि गोशा महल में आपको ये सब कुछ करना है। जरूर करेंगे। कब करेंगे, कैसे कर पाएंगे, आप सोचिए। मोदी साहब कहते हैं डबल इंजन ग्रोथ होना चाहिए। हाल ही में बिहार इलेक्शन हुआ था, चुनाव हुआ था, वहां पे गए हमारे प्रधानमंत्री जी और कह रहे थे वहां पे कि दिल्ली में जो सरकार है और बिहार में भी वही सरकार रहेगी, तब जाके डबल इंजन ग्रोथ होगी। मैं भी वही बात कह रहा हूं, जो राज्य में सरकार है और जो जीएचएमसी में सरकार है, अगर साथ चलेंगे तब ना विकास होगा, तब ना गोशा महल आगे बढ़ेगा। डबल इंजन ग्रोथ जो है, जीएचएमसी में और राज्य में एक ही सरकार होगा तभी आगे बढ़ेगा। और मोदी साहब ये भी कहते हैं आजकल वोकल फॉर लोकल, मैं इज्जत करता हूं उनकी, वोकल फॉर लोकल बोलते हैं। मैं आप तमाम भाइयों से बहनों से पूछना चाहता हूं, आज तेलंगाना में और हैदराबाद में पक्का लोकल कौन है? पक्का लोकल पार्टी किसकी है? पक्का लोकल कौन है? जरा जोर से बोलो। హైదరాబాద్ లో పక్కా లోకల్ ఎవరు? తెలంగాణలో పక్का लोकल पार्टी ఎవరు? मैं भी वही बोल रहा हूं। फिर ये जंग जो है, लड़ाई जो है, गली बॉयज और दिल्ली बॉयज के बीच में है। आपको गली बॉयज चाहिए तो हमारे कैंडिडेट टीआरएस के जितने भी कैंडिडेट है, पूजा, आनंद, परमेश्वरी, ममता और मुकेश को जिता लो। अगर दिल्ली बॉयज चाहिए, दिल्ली बॉयज को वोट देने में एक तकलीफ है, काम पड़ेगा। अगर गोशा महल के गली में दिल्ली थोड़ी जा पाएंगे, दिल्ली थोड़ी जाके काम मांगेंगे, यहां पे रहेंगे, सरकार यहां पे है, हम सब यहीं पे है, आपके एकदम करीब हमारे मिनिस्टर लोग रहेंगे तो काम होगा, काम आगे बढ़ेगा। आज कुछ लोग आ रहे हैं दिल्ली से, आज अमित जी आए हैं, अमित शाह जी, कल परसों नड्डा साहब आए थे, उससे पहले जावड़ेकर साहब आए थे, उससे पहले स्मृति ईरानी मैडम थी, 10-12 लोग आ गए। పెద్దలు ఎప్పుడు చెప్తారు, సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తది, కేసీఆర్ ఒక్కడే 10-12-15 మంది వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి, ఆడికెళ్ళి, ఇడికెళ్ళి. నేను ఒక్కటే అడుగుతున్నా ఇక్కడున్న మా అన్నదమ్ములను, మొన్న హైదరాబాద్లో వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఈ పెద్ద మనుషులు ఒక్కళ్ళని కనబడ్డారా మీకు? ఒక్కలంటే ఒక్కరు. ఢిల్లీ వాళ్ళందరూ ఎవరన్నా మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రులు ఎవరున్నారు? మళ్ళా ఆఖరికి గిదే టీఆర్ఎస్ వాళ్ళు, గిదే కార్పొరేటర్లు, గిదే మంత్రులు, గిదే ఎమ్మెల్యేలు మేమున్నాం తప్ప వాళ్ళెవరు లేరు. ఆలోచించండి, కష్టంలో ఉన్నది మేము. కరోనాలో హైదరాబాద్ తల్లడిల్లుతుంటే కంటైన్మెంట్ జోన్లు పెడితే కంటైన్మెంట్ జోన్లు తిరిగింది టీఆర్ఎస్ నాయకులు. జోన్లు తిరగడమే కాదు, ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇచ్చి లాక్డౌన్లో బియ్యం ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొన్నటికి మొన్న వర్షం వస్తే 10,000 రూపాయల చొప్పున 6,64,000 మందికి 664 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కొంతమంది అక్క చెల్లెలు ఎవరికైతే రాలేదో వాళ్ళకి నిన్ననే కేసీఆర్ గారు చెప్పినారు, డిసెంబర్ 7 తారీఖు నుంచి మళ్ళీ చాలు చేస్తాం, మీకు కూడా తప్పకుండా మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత మాది. ఈ ఢిల్లీకి వెళ్ళి వచ్చేటోళ్ళు, दिल्ली से जो लोग आ रहे हैं, दिल्ली से जो लोग हमारे बड़े बड़े वरिष्ठ नेता जो आ रहे हैं, हम उनका स्वागत करते हैं। हैदराबाद में स्वागत आपका। हमारी ईरानी चाय बहुत फेमस है, दिल बिल्कुल पीना। अगर आप नॉनवेज खाते हो तो हैदराबाद बिरयानी भी बहुत शानदार है, बहुत खूब है, जरूर खाना। बट ये मत पूछना कि वोट दो। मैं इसलिए कह रहा हूं, वो मैं इसलिए कह रहा हूं कि आपको वोट मांगने का हक नहीं है। मैं ऐसे ही नहीं कह रहा हूं। आप एक मिनट सोचिए, जो लोग हैदराबाद में जब बाढ़ आया था, जो लोग हैदराबाद गली में जब आप लोग तकलीफ में थे, तब नहीं दिखते हैं, आज आके वोट मांगते हैं। ये कहां की रीत है? हमने लिखा था, यहां के राज्य सरकार ने, यहां से हमारे मुख्यमंत्री जी ने उनको एक चिट्ठी लिखी, मोदी साहब को लिखा उन्होंने और रिक्वेस्ट किया कि मोदी जी, हैदराबाद में आज बाढ़ आ गया, तकलीफ है, तो आप मदद कीजिए, हमारी इंटरिम रिलीफ दीजिए, 1300 करोड़ रुपया, 1350 करोड़ रुपया दीजिए। हमने चिट्ठी लिखा, 9 हफ्ते हो गए लिख के भी आज तक कोई जवाब नहीं। कर्नाटक में जहां उनकी सरकार है, वहां से मुख्यमंत्री उत्तर लिखते हैं, चिट्ठी लिखते हैं, 4 दिन में वहां पे भी बाढ़ आया था, 4 दिन में बैंगलोर के लिए 670 करोड़ रुपया दिया जाता है। गुजरात में बाढ़ आता है
तो वहां पे तो प्रधानमंत्री खुद चले जाते हैं, 500 करोड़ दे के आते हैं। फिर हैदराबाद क्या इस देश में नहीं है? तेलंगाना क्या इस देश में नहीं है? क्या हम टैक्स नहीं भरते हैं? अगर टैक्स की बात आती है, मुझे एक चीज बड़ा अजीब सा लगता है। बड़े बड़े वरिष्ठ नेता जो हैं, दिल्ली से जो आते हैं, आके कहते हैं कि हमने तेलंगाना को इतना कुछ दिया। मैं आप तमाम भाई लोगों से, बहनों से मैं विनती करता हूं, एक बार सोचिए, एक बात समझ लीजिए। पिछले 6 साल में तेलंगाना का जनता ने, हम सभी लोगों ने, 4 करोड़ की तो तेलंगाना की जनता है, हर दिन जो हम लोग कोई शॉप जाके अगर कुछ खरीदते हैं, चाहे वो पेस्ट हो, ब्रश हो, साबुन हो, टॉवल हो, जो भी हो, जब खरीदते हैं तो टैक्स पे करते हैं। पिछले 6 साल में तेलंगाना का जनता ने केंद्र सरकार को 2,72,000 करोड़ रुपया टैक्स के रूप में दिया। పోయిన 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలుగా మనందరం సబ్బు, ఉప్పు, పప్పు, బ్రష్, పేస్ట్ కొనుక్కున్నప్పుడు ట్యాక్స్లు ఏవైతే కట్టినామో 2,72,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ల రూపంలో కట్టినాం। మనకెంత వాపస్ వచ్చింది తెలుసా? कितना वापस हमें मिला पता है आपको? हर राज्य सरकार को केंद्र की तरफ से कॉन्स्टिट्यूशनली पैसा देना होता है, कॉन्स्टिट्यूशन के हिसाब से। हम लोग दिए 2,72,000 करोड़, वापस केंद्र सरकार ने तेलंगाना को दिया 1,40,000 करोड़। మనం 2,72,000 కోట్లు పన్నుల రూపంలో వాళ్ళకి గడితే వాళ్ళు వాపస్ మనకు గట్టింది ఇచ్చింది 1,40,000 కోట్లు। मतलब 1 रुपया जब हम ऊपर दिल्ली देते हैं टैक्स के रूप में, वापिस आता है 8 आना। 1 रुपया हम देते हैं, 8 आना वापिस आता है। तो आप बोलो कौन किसको बाकी है? ఎవరికి బాకీ ఉన్నారు? రూపాయి ఇచ్చి 8 ఆనా ఇంకకిస్తే మళ్ళీ మీదికెళ్ళి ఇక్కడికి వచ్చి रुबाबु చేస్తే हमने ये दिया वो दिया। हम समझते हैं देश को चलाना है, हम समझते हैं देश में और भी पिछड़े इलाके हैं, हम समझते हैं वहां पे भी तरक्की होना चाहिए, हम समझते हैं। तेलंगाना